స్వర్ణగిరి తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో యాదగిరిగుట్ట కంటే 20 కిలోమీటర్స్ ముందే మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ 22 ఏకర్స్లో మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ నిర్మించారు. ఈ టెంపుల్ చేరుకోవడానికి మీకు సిటీ బస్సెస్ ఉంటాయి. యాదాద్రి రూట్ బస్సు ఎక్కి భువనగిరి టికెట్ తీసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ క్రాస్ దగ్గర ఆపుతారు. అక్కడి నుంచి టెంపుల్కి ఆటోస్ ఉంటాయి. చాలామంది నడిచి కూడా వస్తూ ఉంటారు. మీరు మీ ఓన్ వెహికల్లో వస్తే పార్కింగ్ ఛార్జెస్ 4 వీలర్కి 50 రూపీస్, 2 వీలర్కి 30 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఫస్ట్ బ్రహ్మరథం ఫౌంటైన్ కనిపిస్తుంది. టెంపుల్ ఆపోజిట్లో టీ, కాఫీ అండ్ కొన్ని ప్యాకేజ్డ్ స్నాక్స్ అవైలబుల్ ఉంటాయి. దాని పక్కనే చెప్పల్ స్టాండ్ ఉంటుంది. మనం టెంపుల్ లోపలికి ఈ ద్వారం నుంచే వెళ్ళాలి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారంకి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. ఈ టెంపుల్ చిన్న కొండపైన ఉంటుంది. కొండపైకి చేరుకోవటానికి 108 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలని దశావతార మండపాలు అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. 10 మండపాలలో స్వామివారి 10 అవతారాల్ని దర్శనం చేసుకోవచ్చు. ఇది స్టెప్స్ పైకి వచ్చాక టెంపుల్ వ్యూ. స్టెప్స్ పైకి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఫ్రీ దర్శనంతో పాటుగా 50 రూపీస్, 300 రూపీస్ అండ్ 500 రూపీస్ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉండేటప్పుడు ఇవి మీకు యూజ్ అవుతాయి. వీటితో పాటుగా సువర్ణ పుష్పార్చన ఇంకా వేద ఆశీర్వచనం టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి అండ్ హెయిర్ కంపల్సరీగా జడ వేసుకోవాలి. నెక్స్ట్ మేము ఈస్ట్ గోపురానికి ఆపోజిట్గా ఉన్న మొబైల్ కౌంటర్స్లో మొబైల్ డిపాజిట్ చేసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఈ దేవాలయం 4 వైపులా 4 రాజగోపురాలు, విశాలమైన మండపాలు, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం కలిగి ఉంటుంది. లోపల మనకి ఆండాలమ్మ, పద్మావతి అమ్మవారు సమేత వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. 108 విష్ణు దివ్యక్షేత్రాల నుంచి మట్టిని, నీటిని తెచ్చి ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఇప్పుడు మనం టెంపుల్కి అన్ని వైపులా ఏమున్నాయో చూద్దాం. ముందుగా ఈస్ట్ గోపురం అంటే మనం దర్శనంకి వెళ్ళే ప్రధాన ద్వారం. ద్వారంకి ఎదురుగా విజయస్తంభం, అలాగే ద్వారంకి రైట్ సైడ్లో శ్రీ విశ్వక్సేన గణపతి ఆలయం ఉంటుంది. అలా ముందుకు వెళితే స్వామివారి రథం చూడొచ్చు. బ్రహ్మోత్సవాలప్పుడు అలాగే విశేష పూజలు అప్పుడు స్వామివారిని ఈ రథంలోనే మాడవీధుల్లో ఊరేగిస్తారు. రథం పక్కనే SBI ATM ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ATM పక్కనే ఒక స్టోర్ కనిపిస్తుంది. ఈ స్టోర్లో స్వామివారికి అలంకరించిన ఫ్లవర్స్ని డ్రై చేసి పౌడర్ చేసి వాటితో చేసిన ఐటమ్స్ని సేల్ చేస్తున్నారు. ఇలాంటి స్టోరే నార్త్ గోపురం వైపు కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సౌత్ గోపురం. ఈ సౌత్ గోపురం ఆపోజిట్లో నిత్య కళ్యాణ వేదిక ఉంటుంది. ఈ మండపంలో ఒకేసారి 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణం చూడొచ్చు. కళ్యాణ వేదిక కింద ఉచిత భోజనశాల ఉంటుంది. అక్కడ కూడా 1200 మంది ఒకేసారి భోజనం చేయొచ్చు. సౌత్ గోపురం నుంచి వెస్ట్ గోపురంకి వెళుతున్న దారిలో మనకి వాసవి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం.
వెస్ట్ గోపురం నుంచి నార్త్ గోపురంకి వెళ్ళే దారిలో సహస్ర దీపాలంకరణ సేవ మండపం కనిపిస్తుంది. నెక్స్ట్ నార్త్ గోపురం అంటే మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చే గోపురం. ఈ గోపురం ఎదురుగా కార్యసిద్ధి హనుమాన్ మండపం ఉంటుంది. ఈ మండపంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారు. హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం ఉంటుంది. ఈ మండపంలో ఉన్న గంట మన దేశంలోనే రెండో అతిపెద్ద గంట. హనుమాన్ మండపం వెనక పిల్లర్ పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. చాలామంది ఇది మిస్ చేస్తూ ఉంటారు. జయగంట మండపంకి రైట్ సైడ్లో గోశాల ఉంటుంది. మీరు గో సంరక్షణ కోసం ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. హనుమాన్ మండపం ఎదురుగా ఫోటో బూత్ ఉంటుంది. 365 డిగ్రీస్లో మీ ఫోన్లోనే వీడియో తీసి ఇస్తారు. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాని ఎదురుగా ప్రసాదం కౌంటర్ ఉంటుంది. పక్కన పిల్లల కోసం చిన్న జంపింగ్ ట్రాంపోలిన్ అరేంజ్ చేశారు. 3 మినిట్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీని పక్కనే కోనేరు ఉంటుంది. ఎంట్రన్స్లో శ్రీకృష్ణ ఫౌంటైన్, ఒకవైపు భూవరాహస్వామి, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సోషల్ మీడియాలో స్వర్ణగిరి అంటే ఇక్కడ స్వామివారి కన్నా ఈ కోనేరే ఎక్కువ ఫేమస్ అయింది. దీని పేరు వేద కోనేరు. ఈ కోనేరుకి 4 కార్నర్స్లో 4 మండపాలు ఉంటాయి. అవి 4 వేదాలకి నిదర్శనమని చెప్తున్నారు. కోనేరు మధ్యలో జలనారాయుడిని మీరు దర్శించుకోవచ్చు. ఇది ఏకశిలా విగ్రహం. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయుడి విగ్రహం. మొదటిది నేపాల్లో ఉంది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.